హైదరాబాదీ గాడికి ఒకటే చెప్తున్నా, నేను ఉంటే నువ్వు నిక్కచ్చిగా ఉండు. నీ వల్ల చేత కాకపోతే అన్నీ మూసుకొని నీ జబర్దస్త్ లేకుంటే సినిమాలో నువ్వు చేసుకో. నీ వల్ల అవుతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ తరపున దిగు, నీ దమ్మేందో చూపి. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే సుగాలి ప్రీతికి ఖచ్చితంగా న్యాయం చేయనాటికే వస్తున్నా. ఇంకోటి ఏమన్నాడు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నాకు ఇది ఎలా తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిఘాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడే నీ దగ్గర నిఘాలు ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీ నిఘాలు ఎట్టుపోయినాయి. నేను ఒకటి చెప్తా, ఇంతకుముందు హైదరాబాద్ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిపియండి అందరికీ మంచి చేస్తాడా అన్నాడు. సరే, సుగాలి ప్రీతి విషయమే తీసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అది ఒక వీడియో వదిలాడు. ఆ ఒక్క విషయం పైనే చాలా చేసాము. మన్యం జిల్లాలో అది చేసాము, లేదంటే కులమత భేదాలు లేకుండా రైతులకి 2 లక్షలు ఇచ్చామని అన్నాడు. క్యాష్ 2 లక్షలు ఇచ్చామని అన్నాడు రైతులకి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి. కులమత భేదాలు లేవు. నేను కాసేపు హిందువుని అంటాడు, కాసేపు క్రైస్తవుని అంటాడు, కాసేపు ముస్లింని అంటాడు. ఇంకొక రోజేమో ఎర్రబట్టలు వేసి సనాతని అపాలజెటిక్ సనాతని అంటాడు. ఇప్పుడు నువ్వే కదా క్యాష్ ఫీలింగ్ తెచ్చింది. రాష్ట్రంలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎవడన్నా ఒక్కడన్నా వచ్చి నాది కులం ఈ మతం అని చెప్పని ఎవడన్నా మీడియా ముందు మాట్లాడిండా? నువ్వు తప్ప. పవన్ కళ్యాణ్ టాపిక్ రేజ్ చేసినందుకే, సుగాలి ప్రీతి పేరు చెప్పినందుకే ఆమెకి ఇల్లు స్థలాలు జాబ్ ఇచ్చారని చెప్పి, జగన్ గారు ఇచ్చారని చెప్పి మాట్లాడారు. సరే, అది జరిగింది ఎవరి గవర్నమెంట్లో? 2017 ఆగస్టు 17 అది జరిగింది. 2017 ఆగస్టు 17 అది జరిగింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని ప్రశ్నించాలి కానీ, జరిగిపోయిన తర్వాత 2 ఏళ్ళకి జగన్మోహన్ రెడ్డి వస్తే, వచ్చిన వెంటనే కరోనా వస్తే అన్నీ క్లోజ్. ఏం చేస్తాడు? వచ్చిన తర్వాత అయినా కానీ వాళ్ళ నాన్నకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళకి స్థలం ఇచ్చాడా? ఇళ్ళ స్థలము పొలం ఇచ్చాడా? క్యాష్ ఇచ్చాడా? మరి ఇన్ని ఇచ్చాడు. నువ్వు అంటావు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దాన్ని పవన్ కళ్యాణ్ రేజ్ చేస్తేనే ఆ పాయింట్ రేజ్ చేయకుంటే ఇవ్వడా? అన్ని కోట్ల మందికి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతురి మీద ఇట్లా అలగేషన్స్ వచ్చి నిజంగా చనిపోయింటే వాళ్ళకి హెల్ప్ చేయడా? నేను అడుగుతున్నావా? ఈరోజు ఇక్కడ నువ్వు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ని ఇన్ని చేసినవాడు ఇది చేయడా? మన్యం జిల్లాలో రోడ్లు వేసాడా? మన్యం జిల్లాలో ఎవరికి రోడ్లు వేసాడు? ఎక్కడ వేసాడు? ఊరి పేరు చెప్పు, వెళ్దారా? చెప్పులు అన్నావు, చెప్పులు నేను ఇస్తారా భయ్? నేను ఇచ్చుడే ఉందిలే. యూట్యూబ్లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు లక్షలు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నువ్వు బొచ్చు చెప్పులు ఇచ్చేదే ఉంది. నువ్వు సుగాలి ప్రీతి కేసుని ఓట్ల కోసమే ఖచ్చితంగా వాడుకున్నాడు. మరి వాడుకోలే అనుకుందాం, కాసేపు వాడుకోలే అనుకుందాం. వచ్చిన తర్వాత సుగాలి ప్రీతికి ఏమన్నా న్యాయం చేశాడా? మీరు చెప్పండి. సరే, ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే సుగాలి ప్రీతికి ఖచ్చితంగా న్యాయం చేయనాటికే వస్తున్నా. ఇంకోటి ఏమన్నాడు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నాకు ఇది ఎలా తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిఘాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడే నీ దగ్గర నిఘాలు ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీ నిఘాలు ఎట్టుపోయినాయి. వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? తీసుకురావాలి కదా నీ దగ్గర గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎవరో ఒక ముసలామ పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకునిందంట. ఆయన పార్టీ ఆఫీసుకి పిలిచి చేరబెట్టి డబ్బులు ఇచ్చాడంట. సరే, దీని గురించి మాట్లాడుకుందాం. ఆమె అంగవైకల్యంతో ఉంది కాదనట్లా. ఎంతమంది అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు పింఛన్లు తీసేశారు మీ ప్రభుత్వంలో? ఎంతమంది కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు? అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఎంతమంది కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు? నెల్లూరులో కానీ, ఒక అనంతపురంలో కానీ, కడపలో కానీ, పులివెందుల్లో కానీ ఎంతమంది బైఠాయించారు? మీరు చెప్పండి పోనీ. మళ్ళీ ఈ లుచ్చాగాడు ఏమంటాడు, హైదరాబాద్ గాడు అసలు ఎట్లా మాట్లాడుతున్నారమ్మా మీరు? పాలు తాగిన రొమ్ముని మీరు గుద్దుతున్నారా అంటాడు. నువ్వేం చేస్తున్నారా భయ్? గెలిచి 24 నెలలు అయింది, ఈరోజు గుర్తొచ్చిందా నీకు? హైదరాబాదీ గాడికి ఒకటే చెప్తున్నా నేను, అరే బై, ఉంటే నువ్వు నిక్కచ్చిగా ఉండు. నీ వల్ల చేత కాకపోతే అన్నీ మూసుకొని నీ జబర్దస్త్ లేకుంటే సినిమాలో నువ్వు చేసుకో. రాకు పాలిటిక్స్లోకి. నువ్వు ఏం చేయలేను అని అనుకున్నప్పుడు పాలిటిక్స్లోకి రాకు. నీ వల్ల అవుతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ తరపున దిగు, నీ దమ్మేందో చూపి.